2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, అటు యువత కానీ విద్యార్థులు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ సరైన టయానికి పడక విద్యార్థులు, అలాగే సరైన విద్యావకాశాలు, సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్రమైన ఇదిలో పడ్డారు. 2024 ప్రజలందరూ కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకొని కూటమికి ఘన విజయాన్ని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించారు ప్రజలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా, ఒకడు కొడతాడు, లేదంటే మా భూమి ఒకరు లాక్కుంటాడు, లేదంటే మా ఆస్తిని కూడా ఇది చేసుకుంటాడు అనే ఒక ఆలోచన అనేది లేకుండా ప్రశాంతంగా సుఖశాంతంగా బతుకుతున్నారు. ఎవరి పనులు చేసుకుంటా. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్, గతంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అదే చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి గుండె మీద చేసుకున్న హ్యాపీగా పడుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంది. అదే విధంగా వాళ్ళ భూములు కూడా వాళ్ళకి రక్షణ ఉంది. గతంలో మా పొలానికి సంబంధించి, లేదంటే మా ఇంటికి సంబంధించి వాటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని వాళ్ళ నాన్న ఫోటోలు వేసుకొని మా ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు ఉండి వాళ్ళ ఇది ఉండి అది ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వం ముద్ర రాజ్యాంగ పరంగా పరిపాలన ఎలా ఉండాలో అలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా కూడా అందుబాటులో ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అంటే ఈ రోజు విద్యాశాఖలో గతంలో ఉన్న విద్యాశాఖ ఇప్పుడున్న విద్యాశాఖకి ఏమైనా మార్పులు జరిగినాయా? ఖచ్చితంగా మార్పులు జరిగినాయి. విద్యాశాఖలో గతంలో ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి అర్హులు కాకపోయినా కానీ వాళ్ళని ప్రమోట్ చేయడం అదంతా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా చక్కగా ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళనే చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా మన లోకేష్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో అందించడం, దానికి విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇప్పుడు మొన్నటిదాకా 5 ఏళ్ళలో విద్యార్థులందరినీ ముంచేసి ఈరోజు మొన్న ఏదో ముసలికన్నీ ఫీజు ఇంకో పోరు అని ఇక్కడ ఉన్న కాస్త కోస్తా ఉన్న జనాలను రెచ్చగొట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రజలైతే ఎవరో నమ్మే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ నిరుద్యోగులు కూడా ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు మేలో కూడా ఇక దానికి సంబంధించి తల్లికి వందనం అనే పథకం కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు. అంతకుముందు పప్పు చెక్క ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసుకొని ఆ పబ్లిసిటీ స్టంట్ చూపించేవాడు. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చూసా పప్పు చెక్క ఇచ్చారు, అది ఎంత అంటే చెక్కీలు అంటారు కదా, ఎంత ఆకర్షణీయంగా ఉందంటే ప్రభుత్వం ముద్ర వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అందించేది ఏదైనా కానీ ప్రభుత్వం ముద్ర ఉంటే చూసే వాళ్ళకు కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకున్నాం అనే ఇది వచ్చి తప్ప పార్టీ వాళ్ళు పెంచినట్టుగా పప్పు చెక్కలు ఇవ్వటం, అదేవిధంగా ఆ స్కూల్ బ్యాగుల మీద జగనన్న కానుక ఇలాంటివి ఏమి ఉండవు. అదేవిధంగా జగన్ ఫోటో తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో ఏంటంటే టీచర్స్ డే అనేది సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో చేసుకోవడం మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన టీచర్ గా ఉండి రాష్ట్రపతి దాకా ఎదిగాడు కాబట్టి ఆయన స్ఫూర్తిని నింపే విధంగా ఆయన పేరు మీద అది పెడతాం. అదేవిధంగా డొక్కా మాణిక్యమ్మ పేరు మీద అన్నదానం అనేది పెడతాం, డక్కా సీతమ్మ పేరు మీద అన్నదానం అది పెడతాం కూడా చాలా చక్కటి నిర్ణయాలను ప్రజలు హర్షించే నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం చెల్లింది. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్టే అంటారు. ఇప్పుడు మనం వార్డు మెంబర్ గా పోటీ చేసేటప్పుడు కూడా మీకు ఆ సమస్య తీరుతాం, మీకు ఈ సమస్య తీరుతాం, లేదంటే మీకు అది చేస్తాం ఇది చేస్తామని వీళ్ళకి హామీలు ఇచ్చి వార్డు మెంబర్ గా పోటీ చేసేవాళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం కోసమే ఒకవేళ కౌన్సిల్ నుండి కౌన్సిల్, కార్పొరేషన్ నుండి కార్పొరేషన్కి వెళ్తారు. అది జనరల్ గా జరిగేది. ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా దాదాపు 2 లక్షల ఓట్లు ఉన్న దగ్గర 70-80 వేల మంది అతను కావాలని ఎన్నుకుంటే అతను ఎమ్మెల్యేగా ఎన్నుకొని ప్రజల కష్టసుఖాలు అని మాట్లాడతాం కానీ, లేదంటే వారి సమస్యల గురించి గలమెత్తి అసెంబ్లీలో వినిపించి మాకు ఈ సమస్య ఉందని చెప్పి అక్కడి నుంచి నిధులు రప్పించుకొని చేయాల్సింది పోయి దొంగతాటుగా వచ్చే సంతకం పెట్టేసి వెళ్ళిపోతాం అంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ఇదే ఈ తప్పు చేయడం, తప్పించుకోవడం, దొంగతనాలు, వాళ్ళంతా కూడా నేర ప్రవృత్తి కలిగిన పార్టీగా ఉండగాబట్టే వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా దాన్ని ఎవరు హర్షించరు. ఇప్పుడు గెలిచిన 11 మంది తీరు కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోతారని మేము అనుకుంటున్నాం.